అందరికీ నమస్కారం. నా ప్రాణమ పార్ట్ 148. అశ్విన్ ఆఫీస్ నుండి ఇంటికి రాగానే హాల్లో ఉన్న ఆనంద్ గారిని చూసి నవ్వుతూ వెళ్ళి ఆయన పక్కన కూర్చుని, తిన్నారా నాన్న, ఆరోగ్యం అంతా బాగుంది కదా అని అడుగుతాడు. ఆనంద్ గారు నవ్వి, నన్ను అమ్మలా చూసుకునే కోడలు ఇంట్లో ఉండగా నా ఆరోగ్యం ఏమవుతుంది అశు? ఆఫీస్కి వస్తాను అంటే ఇద్దరూ వద్దంటారు. ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. త్వరగా ఒకరిని కనెక్ట్ చేస్తే వాళ్ళతో టైంపాస్ చేసుకుంటా అంటారు. ధృతి అప్పుడే కిచెన్లో నుండి వచ్చి, మావయ్య ఈ పాలు తాగండి, నిద్ర సరిగా రావడం లేదన్నారుగా, పడుకునే ముందు పాలు తాగితే బాగా నిద్ర వస్తుంది అని ఆయనకి పాలిస్తుంది. అశ్విన్ వైపు తిరిగి, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, డిన్నర్కి రెడీ చేస్తాను అంటుంది. అశ్విన్ సరే మేడం అని నవ్వుకుంటూ రూమ్కి వెళ్ళిపోతాడు. ఆనంద్ గారు పాలు తాగి, ధృతి నువ్వు కూడా అశుకి తోడుగా ఆఫీస్కి వెళ్ళకూడదు, వాడికి కాస్త పని తగ్గుతుంది, అలానే నీతో టైం స్పెండ్ చేస్తున్నట్లు ఉంటుంది, పిల్లలు పుట్టాక ఎలాగో ఇంట్లో ఉండక తప్పదు కదమ్మా అంటారు. నేను కూడా ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంట్లో మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు మావయ్య? ముందంతా ఒక్కరే ఉన్నారు, ఇప్పుడు కూడా ఒక్కరే ఉండడం ఎందుకు చెప్పండి? నా అవసరం ఉందని ఆయన అడిగినప్పుడు తప్పకుండా వెళ్తాలే మావయ్య అని లోపలికి వెళ్తుంది. ఆయన వెళ్తున్న ధృతిని చూసి నవ్వుకుని తన రూమ్లోకి వెళ్ళిపోతారు. అశ్విన్ ఫ్రెష్ అయ్యి వచ్చాక ఇద్దరూ భోజనం చేశాక అశ్విన్ రూమ్కి వెళ్ళిపోతాడు. ధృతి మార్నింగ్ టిఫిన్కి లంచ్కి కావాల్సినవి రెడీ చేసుకుని రూమ్కి వెళ్తుంది. ధృతి లోపలికి రాగానే అశ్విన్ దగ్గరకు వెళ్ళి తనని వెనక నుండి హగ్ చేసుకుని, ఏంటి బుడ్డి ఇంత లేటు, ఈ మధ్య నువ్వు అస్సలు నన్ను పట్టించుకోవడమే మానేసావు తెలుసా అంటాడు తన భుజం మీద తలపెట్టి. అలా ఏం లేదు అశు, ఇంట్లో పనులన్నీ చూసుకోవాలిగా అంటుంది ధృతి. అంతమంది పనివాళ్ళు ఉన్నా ఒక్కరికి కూడా పని చెప్పకుండా అన్నీ నువ్వే చేసుకుంటే ఇలానే ఉంటుంది అంటాడు అశ్విన్. మీకోసం అన్నీ నేనే చేస్తే నాకు అదొక సంతోషం అశు అంటుంది. మరి నా సంతోషం సంగతి ఏంటి అంటాడు అశ్విన్ మెడ మీద ముద్దు పెడుతూ. ధృతి వెనక్కి తిరిగి అశ్విన్ ముక్కు పట్టుకుని లాగుతూ, ఆహా అక్కడికి మిమ్మల్ని దగ్గరికే రానివ్వలేదు అన్నట్లు చెప్తారే, ఎప్పుడు అదే ధ్యాసేనా అంటుంది. అచ్చా రోజు నాకు అదే పని అన్నట్టు నిన్ను మంచం కూడా దిగనివ్వడం లేదన్నట్లు అంటావేంటే, అసలు మన మధ్య ఎంత గ్యాప్ వచ్చిందో తెలుసా అని అశ్విన్ అంటుంటే, నీతో వాదించే అంత ఓపిక నాకు లేదు అశు, నన్ను వదిలే బాబు అని వెళ్ళి బెడ్ మీద పడుకుంటుంది. నాన్న ఏమన్నారో విన్నావుగా, ఆయనకి బోరు కొడుతుందంట, అందుకే త్వరగా ఒకరిని కనేసి నాన్నకి ఇచ్చేసామనుకో, నువ్వు కూడా నాతో పాటు ఆఫీస్కి వచ్చేయచ్చు బుడ్డి. నువ్వేమో అది పట్టించుకోకుండా ఇలా దూరం దూరం పెడుతుంటే ఇంకా మా అమ్మ ఎప్పుడు వచ్చేది అని వెళ్ళి ధృతి పక్కన పడుకుని తన్ని వెనక నుండి హక్ చేసుకుంటాడు. ఈ మధ్య కొంచెం అలసటగా ఉంటుంది అశు, అందుకే త్వరగా నిద్రపోతున్నా, అంతేకాని మిమ్మల్ని దూరం పెట్టడం నాకు మాత్రం సరదానా చెప్పండి? అలా ఉండడం నాకు కూడా ఇష్టం లేదు అని అశ్విన్ వైపు తిరిగి తను కూడా హగ్ చేసుకుంటుంది. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా బుడ్డి, రేపు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్దాం, రెడీగా ఉండు అంటాడు. అంత సీరియస్ కాదులే అశు, మొన్న ఉపవాసం ఉన్నాను కదా, అందుకే అలా అనిపించింది అంతే, దానికే హాస్పిటల్ అంటావేంటి అంటుంది ధృతి. అమ్మ విషయంలో అలా జరిగింది కదా, అందుకే చిన్ను విషయంలో నీ విషయంలో నేను ఏది లైట్ తీసుకొని బుడ్డి అంటాడు అశ్విన్. మరీ ఎక్కువ నీరసంగా అనిపిస్తే, నాకు బాగోలేదు అనిపిస్తే నేనే అడుగుతాను హాస్పిటల్కి వెళ్దాం అని, సరేనా అంటుంది ధృతి. ఈ ఒక్కసారికి నువ్వు చెప్పినట్టు వింటున్నా, నెక్స్ట్ టైం అస్సలు వినను అంటాడు. ధృతి నవ్వి, సరే శ్రీవారు అంటుంది. సరే పడుకో, ఇప్పటికే లేట్ అయింది అని లైట్ ఆఫ్ చేస్తాడు అశ్విన్. అప్పుడే మావయ్య అడిగింది ఇలా వేస్తాం అశు అంటుంది ధృతి కొంటెగా. అలసటగా ఉందన్నావు కదా బుడ్డి, పర్లేదు పడుకో అంటాడు. అది నిన్న మొన్న, ఈరోజు అనలేదుగా, నిజం చెప్తున్నావా బుడ్డి, నువ్వు బాగానే ఉన్నావా? నిజంగా నిజం అంటుంది ధృతి. అశ్విన్కి ఇంకా డౌట్గా ఉండి, నోరు మూసుకుని పడుకో, నీకు బాగున్నప్పుడు నువ్వు వద్దన్నా నాకు కావాల్సింది తీసుకుంటా అంటాడు. అరే పెళ్ళాం ప్రేమగా దగ్గరికి వస్తానంటే వద్దంటావే అంటుంది ధృతి అలకగా. నిజం చెప్పు,
నేను ఫీల్ అవుతాను అని చెప్తున్నావు కదా, నీ హెల్త్ కంటే నాకేది ఇంపార్టెంట్ కాదురా, ప్లీజ్ అర్థం చేసుకో అంటాడు అశ్విన్. అబ్బా నేనే చెప్తున్నాను కదా అశు అని అశ్విన్ని తన మీదకు లాక్కుంటే, అశ్విన్ ధృతి మొహం మీద పెదవులతో రాస్తూ నిజంగా నీ హెల్త్ ఓకేనా అనగానే ధృతి అశ్విన్ని మాట్లాడనివ్వకుండా తన పెదవులతో లాక్ చేసింది. అశ్విన్ కూడా హ్యాపీగా తన ముద్దుకి జత కలుపుతూ ధృతిని తనలో కలిపేసుకుంటాడు. మార్నింగ్ అశ్విన్ మెల్లగా కళ్ళు తెరిచి టైం చూస్తే ఏంటి 8 అయిందా, బుడ్డి డైలీ 7K లేపుతుంది కానీ ఇవాళ ఇంకా లేవలేదేంటి అనుకుని పక్కన చూస్తే మంచం చివర పడుకుని ఉన్న ధృతి కనిపిస్తుంది. అశ్విన్ కంగారుగా ధృతి దగ్గర జరిగి నుదుటి మీద చెయ్యి పెట్టి చూసి, జ్వరం ఏమీ లేదే, నైట్ నేను నిద్రపోనివ్వలేదుగా, అందుకే ఇంకా లేచినట్లేదు అని తనను డిస్టర్బ్ అవ్వకుండా నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. అశ్విన్ ఫ్రెష్ అయ్యి వచ్చినా ధృతి ఇంకా నిద్రపోతూనే ఉందని తన దగ్గరికి వెళ్ళి, బుడ్డి లేరా, టైము 8:30 అయ్యింది, లేచి ఫ్రెష్ అయ్యి ఏమైనా తినేసి మళ్ళీ పడుకోరా అంటాడు. ధృతి మెల్లగా కళ్ళు తెరిచి, అప్పుడే 8:30 అయ్యిందా, ఎందుకో ఫుల్గా నిద్ర వస్తుంది అశు, నీరసంగా ఉంది, అస్సలు లేవాలనిపించడం లేదు, ఇవాళకి వంట రమణి చేయమని చెప్పవా అని మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకుంటుంది. తనకి నేను చెప్తాలే కానీ నువ్వు కూడా తినేసి కావాలంటే మళ్ళీ పడుకోరా అంటాడు అశ్విన్. ధృతి అని మెల్లగా లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. అశ్విన్ ధృతి కోసం వెయిట్ చేసి తను రాగానే ఇద్దరు కలిసి కిందకి వెళ్తారు. ధృతి కిచెన్లోకి వెళ్ళగానే అశ్విన్ కాల్ వస్తే మాట్లాడుతూ ఉంటాడు. రమ, మావయ్య తినేశారా అని అడుగుతుంది ధృతి. తిన్నారమ్మా, టైంకి తినకపోతే మీరు అరుస్తారని అడిగి మరీ పెట్టించుకుని తిన్నారమ్మా అంటుంది రమ నవ్వుతూ. ధృతి నవ్వి సరే అని అశ్విన్కి పెట్టడానికి అన్నీ రెడీ చేస్తుంటే అశ్విన్ ఫోన్ మాట్లాడుతూ, నేను తనని అడిగి చెప్తా రోహన్ అని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి, ధృతి రోహన్ కాల్ చేశాడ్రా, రిషి బాబుని చూడటానికి రేపు హైదరాబాద్ వెళ్తున్నారంట, మీరు వస్తారా అని అడుగుతున్నాడు, నిన్ను అడిగి చెప్తాను అన్నాను అంటాడు. వెళ్దాం అశు, కాకపోతే ఎల్లుండి వెళ్దాం, బావకి చెప్పు మీరు బిజీగా ఉన్నారని, ఇంతకుముందు కూడా నేను ఒకదాన్నే వెళ్ళేసి వచ్చాను, మీరు కూడా వస్తే రిషి అన్నయ్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అంటుంది. అవును ధృతి, రిషి కూడా ఫ్రీ అయ్యాకే రా అని చెప్పాడు, మనం వాళ్ళకి చెప్పకుండా వెళ్దాం, సర్ప్రైజ్గా ఉంటుంది అని అంటాడు అశ్విన్. ధృతి నవ్వుతూ సరే అంటుంది. అశ్విన్ టిఫిన్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ధృతి కూడా రెడీ అయ్యి ఆనంద్ గారి చెప్పి బయటకు వెళ్తుంది. ఈవినింగ్ 5కి అలా ధృతి అశ్విన్కి కాల్ చేసి ఇంటికి త్వరగా రమ్మని చెప్తుంది. ధృతి ఎప్పుడు తనంతట తాను కాల్ చేసి త్వరగా రమ్మని ఎప్పుడూ అడగలేదు. ఇవాళేంటి స్పెషల్ అనుకుని కొంచెం వర్క్ ఉంటే మేనేజర్ చేయమని చెప్పేసి ఇంటికి వెళ్తాడు అశ్విన్. అశ్విన్ ఇంటికి రాగానే కిచెన్లోకి వెళ్ళి చూస్తాడు, కానీ అక్కడ ధృతి కనిపించదు. రూమ్లో ఉందేమో అని రూమ్కి వెళ్తాడు. డోర్ ఓపెన్ చేయగానే రూమ్ అంతా సెంటెడ్ క్యాండిల్స్తో బెలూన్స్తో డెకరేట్ చేసి ఉంటుంది. అశ్విన్ అదంతా చూసి నవ్వుకుని ఎక్కడున్నావు బుడ్డి అని అడిగినా రెస్పాన్స్ లేకపోయేసరికి అశ్విన్ లైట్ వేస్తాడు. అశ్విన్ ఎదురుగా ఉన్నది చూసి తన కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటే పరుగున ధృతి దగ్గరకు వెళ్ళి తను ఎత్తుకుని తిప్పుతూ, ఐఎమ్ సో హ్యాపీ బుడ్డి, రియల్లీ ఇట్స్ ఏ స్పెషల్ డే ఫర్ మీ, థ్యాంక్ యూ సో మచ్ రా, లవ్ యూ సో మచ్ అని తనని కిందకి దించి మొహంతా ముద్దులు పెడతాడు. ధృతి కూడా హ్యాపీగా అశ్విన్ని హక్ చేసుకుని, మీ ఫేస్లో ఈ హ్యాపీనెస్ చూడాలనే ఫోన్లో చెప్పలేదు అశు అంటుంది. అశ్విన్ ధృతిని వదిలి, నిజంగా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బుడ్డి, ఇంత సర్ప్రైజ్ ఇస్తావని, నా లైఫ్లో ది బెస్ట్ గిఫ్ట్ ఇదేరా అని కన్నీళ్లతో ధృతిని చూస్తూ చెప్తాడు. ధృతి నవ్వుతూ, నాకు తెలుసు అశు, 3 days నుండి అలసటగా ఉందన్నాను కదా, మార్నింగ్ కూడా నీకు క్యారీ పెడుతుంటే కర్రీ స్మెల్ పడలేదు, వామిటింగ్ వచ్చేసింది, అందుకే నాకు కూడా డౌట్ వచ్చింది, కన్ఫర్మ్ చేసుకుందామని హాస్పిటల్కి వెళ్ళాను, తర్వాత మీకు చెప్పాలని చాలా వెయిట్ చేశాను, కానీ సింపుల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చెప్పాలని, మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని ఇలా డెకరేట్ చేసి అత్తయ్య ఫోటోని తీసుకొచ్చి వెల్కమ్ టు మై డాటర్ అని ఇదంతా నేనే రెడీ చేయడానికి ఇదిగో ఈ టైం అయింది, మీరు తండ్రి కాబోతున్నారని తెలియగానే మీ ఆనందం నా కళ్ళతో నేను చూడాలనిపించి ఇప్పటివరకు మీకోసం వెయిట్ చేశాను అంటుంది సంతోషంగా. అశ్విన్ ధృతి నుదుటికి తన నుదుటి ఆనించి, ఇంత కష్టపడటం అవసరమా బుడ్డి, ఇంత చేయడానికి ఎంత స్ట్రెయిన్ అయ్యి ఉంటావు కదా అంటాడు. మీ సంతోషం కోసం ఏం చేయడానికైనా
ఏం చేయడం కూడా నాకు ఇష్టమే. నాకు కష్టం అనిపించదు అశు. ఇది మన ఇద్దరికీ ఎంత స్పెషల్ మూమెంటు. అందుకే ఇదేం నాకు కష్టం అనిపించలేదు అంటుంది ధృతి. లవ్ యూ సో మచ్ ధృతి అని హక్ చేసుకుని అలానే ఉండిపోతాడు అశ్విన్. కాసేపు అయ్యాక అశు బాగా ఆకలిస్తుంది, వెళ్ళి తిందామా అని ధృతి అడగగానే అశ్విన్ ధృతిని వదిలి సారీరా పద తిందామని ధృతిని ఎత్తుకోవడానికి చూస్తుంటే అశు ఏంటిది, నాకేమీ నెలలు నిండలేదు నేను ఇబ్బంది పడటానికి, కిందకి దించండి ప్లీజ్, ఇంట్లో అందరూ చూస్తే నవ్వుకుంటారు అంటుంది ధృతి. ఎవరేమనుకున్నా నాకు ప్రాబ్లం లేదు. ఈ రోజు నుండి నువ్వు ఇంటి పని చేయడానికి వీల్లేదు. లంచ్కి ఇంటికే వస్తాను, నీతో పాటే తింటాను, నీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తానంటారు అశ్విన్. ధృతి అశ్విన్ చూసి నవ్వుతూ అంటే ఇప్పటి నుండే నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా అంటుంది. హహా అంతేగా, నా ప్రేమ భరించలేక నువ్వు కొట్టినా తిట్టినా నేను పట్టించుకోనులే అంటాడు. అశ్విన్ ధృతిని తీసుకుని కిందకి రాగానే ధృతిని దింపి నాన్న నాన్న అని గట్టిగా పిలుస్తాడు. ఏంటి అశు అలా అరుస్తున్నావు, చాలా సంతోషంగా కూడా కనిపిస్తున్నావు అంటూ వస్తారా ఆనంద్ గారు. అశ్విన్ ఆయన దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుని చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా నాన్న, విషయం చెప్తే నాకంటే మీరే ఎక్కువ సంతోషపడతారు. నువ్వెంత హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటో చెప్పాషు, నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేదంటున్నావు ఏంటది అని అడుగుతారు. అమ్మ మళ్ళీ మన లైఫ్లోకి వచ్చేస్తుందన్న అంటాడు అశ్విన్. ఆనంద్ గారు అంటే ధృతి అని ధృతి వైపు చూసేసరికి తను అవునన్నట్లు తలవుతుంది. ఆయనకి ఆనందంలో కన్నీళ్ళు వస్తుంటే అశు మనకున్న అన్ని ఆఫీస్లో వాళ్ళకి స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి 2 months బోనస్ ఇచ్చేరా, అలానే ధృతిని దగ్గరుండి చూసుకో, ఆఫీస్కి నేను వెళ్తాను అని రమ రేపటి నుండి ఇంట్లో వంట పని నువ్వు చూసుకో, ఇంటి పనికి అవసరం అయితే ఇంకా 2 తెచ్చుకో, ధృతి అసలు ఏ పని చేయకూడదు, నువ్వు జాగ్రత్తగా చూసుకో, అర్థమవుతుందా అంటారు. సరే అయ్యగారు, అమ్మగారిని కిచెన్లో కూడా అస్సలు రానివ్వను అంటుంది రమ. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.